వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్గా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే బిఫోర్ ఈ వీడియో మనం ఒక 15 days 20 days బ్యాక్ పోస్ట్ చేయడం జరిగింది ఈ కార్ని. కానీ మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కార్ ఓనర్ గారితో నేను రిక్వెస్ట్ చేసి బంపర్ ఆఫర్ అన్నమాట. ఈవెన్ ఢిల్లీకి వెళ్ళినా సరే రాని ప్రైస్కి మనం ఈ కార్ అనేది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాము. అందుకనే కంప్లీట్గా చూడండి. 100% మీకు డిజైర్ కార్ వచ్చే ప్రైస్కి బ్రీజా కార్ అనేది ఇవ్వబోతున్నాను. అలానే కార్ క్వాలిటీ లేదని అనుకోవద్దు. హానియా కార్ డెకర్స్ తరపు నుంచి బంపర్ ఆఫర్. ఎవరికైనా డౌట్ ఉంటే కార్ దగ్గరికి వచ్చి చూసుకోండి. నచ్చకపోతే టైం వేస్ట్ అయ్యింది భయ్యా అని నన్ను ఒక్క మాట అని వెళ్ళిపోండి, పర్లేదు. ట్రస్ట్ మీ గైస్, కార్ అయితే చాలా బాగుండిద్ది. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో మంచి మంచి కార్స్ రాబోతున్నాయి. 15 or 20 days బ్యాక్ ఈ వీడియో అనేది నేను చేశాను. ఆ టైంలో నేను చాలామందికి అవైలబుల్ లేను. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను వీడియో చేస్తున్నప్పుడు మనం చెప్పిన ప్రైస్ 6,50,000 రూపాయలకి ఫైనల్గా ఇస్తామని చెప్పాము. చాలా మంచి మంచి ఆఫర్స్ కూడా వచ్చాయి, కానీ కస్టమర్ యాక్సెప్ట్ చేయలేదు. బట్ ఇప్పుడైతే ఒక బంపర్ ఆఫర్తో మీ ముందుకు వచ్చాను. సేమ్ కార్, సేమ్ పర్ఫార్మెన్స్, క్వాలిటీ పరంగా అయితే ఇష్యూ లేదండి. బిలీవ్ చేసి గుడ్డిగా రండి. మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. నేను చెప్పే ప్రైస్ నచ్చిద్ది, అందుకనే వీడియో కంప్లీట్గా చూడమని చెప్తున్నాను అన్నమాట. సో కార్ డీటెయిల్స్ వచ్చేసరికి, ఇది వచ్చేసరికి 2017 ZDI ప్లస్ అండి, అంటే టాప్ ఎండ్ వేరియంట్. 75,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఇంజన్ అయితే మాత్రం సూపర్ ఉండిద్దండి. ఇంజన్, సస్పెన్షన్, ఏసీ, కార్ క్వాలిటీ కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు. బానెట్ 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదండి. మీకు టైర్స్ కూడా దాదాపుగా 85% 4 టైర్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు. ZDI ప్లస్కి వచ్చే అలాయ్ వీల్స్ కూడా కంప్లీట్ ఫినిషింగ్ ఎక్కడ మిస్ అవ్వకుండా చాలా నీట్గా ఉన్నాయన్నమాట, స్క్రాచెస్ ఏమీ లేకుండా. ఈ కార్కి వచ్చేసరికి ఇన్సూరెన్స్ అనేది ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పే చేసుకోవాల్సి ఉండిద్ది అన్నమాట. ఇన్సూరెన్స్ ఒకటి మైనస్. అండ్ ఆర్సీ వచ్చేసరికి 2032 జూలై వరకు వ్యాలిడ్లో ఉందండి. పొల్యూషన్ అవైలబుల్లో ఉంది. సో డాక్యుమెంట్స్ పరంగా క్లియర్. అండ్ ఈ కార్ వచ్చేసరికి వీళ్ళు ఢిల్లీ నుంచి మన ఏపీకి తీసుకొచ్చి ఆల్రెడీ కన్వర్ట్ చేసుకున్నారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, AP40 FA7894 ఈ నెంబర్ వచ్చేసింది. సో మనకి మన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉన్నప్పుడు అయ్యే ఖర్చు కేవలం 1,500 రూపాయలు. 1,500 రూపాయలు పే చేస్తే సరిపోద్ది అన్నమాట. ఇంకా ట్రాన్స్ఫర్ ఛార్జెస్ ఏమీ ఉండవండి. ఇక్కడ మీకు కార్ అయితే మాత్రం చాలా క్వాలిటీ ఉండిద్ది. ఇక్కడ చూసుకోవచ్చు, కలర్ కూడా ఎక్కడ డెన్స్, స్క్రాచెస్ ఏమీ లేవండి. మేజర్ మైనర్ యాక్సిడెంట్స్ కూడా ఏమి అవ్వలేదు. ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు అన్నమాట. టచ్అప్స్ అయితే అయి ఉన్నాయండి, కానీ మరీ చెప్పాలంటే ఒక 25% టచ్అప్స్ అయి ఉంది కారు. ప్రజెంట్ మీరు చేసుకోవాల్సింది అయితే ఏమీ లేదు. ఓన్లీ డీజిల్ వేసుకొని డ్రైవ్ చేసుకోవచ్చు. అంత పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. కార్ ఇంజన్ స్టార్ట్ చేసి ఒక్కసారి డ్రైవ్ చేయండి. నచ్చకపోతే నన్ను అడగొచ్చని నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ ఇంజన్ నేను డ్రైవ్ చేస్తున్నానండి. ఈ కారు పర్టికులర్గా ఈ కారు గురించి చెప్తున్నాను నేను. 100% సాటిస్ఫై అవుతారు.
కేవలం ఫస్ట్ వీడియో చేసినప్పుడు వెళ్ళకపోవడానికి రీజన్ ప్రైజ్. ఆ ప్రైజ్ పరంగానే నేను బంపర్ ఆఫర్ తీసుకొని వచ్చాను. కస్టమర్తో మాట్లాడాను, మన రేట్కి ఇస్తామని చెప్పారు. ఒకసారి ప్రైజ్ అయితే మాత్రం నేను ఎండింగ్లో చెప్తాను. 100% మన కస్టమర్స్కి తగ్గట్టే ఉండిద్ది అన్నమాట ప్రైజ్. అండ్ ఒకసారి చూద్దాం. అండ్ దీనికి వచ్చే ఫీచర్స్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనేవి చూడవచ్చు. ఇక్కడ మార్నింగ్ డిఆర్ఎల్ కూడా ఇక్కడ వస్తుందండి. అండ్ ఫాగ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అండ్ సైడ్ చూసుకుంటే ఓఆర్విఎమ్స్ ఏదైతే ఉన్నాయో మాన్యువల్గా ఫోల్డ్ అవుతాయి. టర్న్ ఇండికేటర్ కూడా ప్రొవైడ్ చేశారు. లోపల ఉన్న మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ సైడ్ చూసుకుంటే మనకి ఎలాయ్ వీల్స్, కంపెనీ నుంచి వచ్చి ఉన్న ఎలాయ్ వీల్స్. టైర్స్ వచ్చేసరికి 85% అబవ్ ఉన్నాయండి. అండ్ ఫ్రంట్ బంపర్ చూసుకుంటే స్పోర్టీ లుక్ కోసం కింద డిఫ్యూజర్ అనేది ఇన్స్టాల్ చేయించుకున్నారు. అండ్ ఇది వచ్చేసరికి డ్యూయల్ టోన్ అండి. మీకు ఇక్కడ చూసుకోవచ్చు కంపెనీ నుంచి వచ్చిన కలర్ అన్నమాట. పైన ఇది వచ్చేసరికి కంప్లీట్గా వైట్ వస్తుంది. ఇక్కడ సైడ్ మిర్రర్స్ వచ్చేసరికి ఓఆర్విఎమ్స్కి వైట్ వచ్చింది. చాలా లుకింగ్ అయితే బాగుండిద్దండి. అండ్ ఈ కార్ వచ్చేసరికి కంప్లీట్గా కీలెస్ వస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి మనకి రిక్వెస్ట్ సెన్సార్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి లాక్ అన్లాక్ కూడా చేసుకోవచ్చు మనం కీ దగ్గర పెట్టుకొని. అండ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ లెదర్ సీట్ కవర్స్ 85% ఉన్నాయండి. ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు, మేజర్ డ్యామేజ్లు ఏమీ లేవన్నమాట. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మనకి బ్యాక్ కూర్చున్న వాళ్ళకి హెడ్ రెస్ట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అలానే ఆర్మ్ రెస్ట్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఆర్మ్ రెస్ట్కి విత్ బాటిల్ హోల్డర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అండ్ డ్రైవర్ డోర్ గమనిస్తే 4 పవర్ విండోస్, మాన్యువల్గా లాక్ అన్లాక్ చేయడానికి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ డ్రైవర్కి కావచ్చు, ప్యాసింజర్కి కావచ్చు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీకు ఎక్కడ స్క్రాచెస్ ఏం లేవండి. ఇక్కడ డాష్ బోర్డ్ మీద చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మనకి పుష్ స్టార్ట్ అనేది ఉండిద్దండి. ఇక్కడ చూసుకోవచ్చు ఇగ్నిషన్ అనేది ఆన్ చేస్తున్నాను. ఇగ్నిషన్ అనేది ఆన్ అయింది. అండ్ ఇందులో వచ్చేసరికి యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కార్ప్లే అనేది ఉంది. అండ్ నావిగేషన్ అనే సిస్టమ్ అనేది ఉందండి. ఆఫ్లైన్ మోడ్లో కూడా మనం నావిగేషన్ మ్యాప్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారు. చిల్ వస్తుంది ఏసీ అయితే మాత్రం. ఇంజన్ ఒకసారి స్టార్ట్ చేసి ఒకసారి మీకు వినిపిస్తాను చూడండి బీటింగ్. మనం క్లచ్ ప్రెస్ చేసి ఇక్కడ ఏదైతే ఉందో పుష్ స్టార్ట్ సింగిల్ ట్యాప్. ఇంజన్ అనేది స్టార్ట్ అయింది. బ్యాటరీ కూడా చాలా మంచి పర్ఫెక్ట్ కండిషన్లో ఉందన్నమాట. ఇది వచ్చేసరికి 5 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఒకసారి బానెట్ పిక్ చేసి లోపల చూపిస్తాను. ఎక్కడ అన్వాంటెడ్ సౌండ్స్ అయితే రావట్లేదండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్గా బానెట్లో కంపెనీ నుంచి వచ్చిన ఏదైతే మ్యాట్ ఉండిద్దో ఇప్పుడు కూడా డ్యామేజ్ కూడా అవ్వలేదు. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉందనేది. అది హీట్ రెసిస్టెన్స్ కోసం ఇస్తారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంజన్ సైడ్. ఇంజన్ అయితే మాత్రం అల్టిమేట్ అండి. డ్రైవర్ సైడ్ అప్పర్ ఆర్మ్స్ చూసుకోవచ్చు. కంపెనీ వాళ్ళు కార్ డెలివరీ ఇచ్చేటప్పుడు కొన్ని మనకి ఒక గ్రీన్ మార్క్ కావచ్చు, బ్లాకింగ్ యూజ్ చేసి ఇక్కడ మార్క్ చేశారు చూసుకోవచ్చు. కూలెంట్ దగ్గర కావచ్చు. అండ్ కొన్ని పాయింట్స్ ఉంటాయి మనకి ఇక్కడ కావచ్చు.
అలా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి ఇంకా పోలేదండి. మీకు కార్ లైవ్లో వస్తే మాత్రం 100% తీసుకొని వెళ్ళిపోతారు. ఇది డ్రైవర్కి ఆపోజిట్ సైడ్ ఉన్న అప్పర్ ఆర్మ్స్, ఎక్కడ డ్యామేజ్ అనేది ఎక్కడ లేదు, ఎక్కడ లీకులు ఏమి ఉండవండి. కనబడుతుంది టర్బో, ఓకేనా. ఇంజన్ ఏసీ పరంగా సస్పెన్షన్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదండి, చాలా బాగుంటుంది ఈ కారు. ఈ కారు వచ్చేసరికి మనం మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి (2017) ZDI ప్లస్ డిజైర్ మార్కెట్ చూసుకుంటే దాదాపుగా 5,50,000 రూపాయలు ఉందండి. డిజైర్ మార్కెట్ సేమ్ ప్రైస్కి నేను ఇవ్వబోతున్నాను. ఈ కార్ వచ్చేసరికి కేవలం 5,60,000 రూపాయలు అండి, ఫిక్స్డ్ ప్రైస్. దీనికి కూడా బార్గెనింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే కష్టం అండి, మీరు అర్థం చేసుకోండి. మార్కెట్లో ఈ ప్రైస్కి మీకు బ్రీజా ZDI ప్లస్ రాదు. ఈవెన్ మీరు ఢిల్లీకి వెళ్ళినా సరే, ఇప్పుడు ఢిల్లీలో మీరు చూసుకుంటే 4,20,000కి కారు వచ్చింది అనుకుందాం. ఇక్కడికి తీసుకురావడానికి అయ్యే ఖర్చు ప్లస్ ఆర్సీ ట్రాన్స్ఫర్కి అయ్యే ఖర్చు మొత్తం 1,40,000 అయితే 5,70,000 ఆరాంగా అయిపోయిద్దండి, ఓకేనా. మీరు అదే ప్రైస్కి నేను మన ఏపీలో ఇస్తున్నాను కారు. 5,60,000 రూపాయలు ఫిక్స్డ్ ప్రైస్ ప్లస్ 1% కమిషన్ అనేది ఇవ్వాల్సి ఉండేది ఈ కారుకి. అంటే మనకి ఓవరాల్గా 5,65,000 రూపాయలకి కారు వస్తుంది. ZDI ప్లస్ బ్రీజా టాప్ ఎండ్ వేరియంట్ కార్ అయితే మాత్రం ఇంజన్ చూసుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు, అంత బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. దీనికన్నా హెవీ బార్గెనింగ్, ఇంకా బార్గెనింగ్ చేసే ఉద్దేశం ఉంటే కాల్స్ చేయవద్దు, మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నా టైం వేస్ట్ చేయవద్దు. 5,60,000 రూపాయలు ఫిక్స్డ్ ప్రైస్ అండి, ప్లస్ నా 1% కమిషన్. థ్యాంక్ యూ సో మచ్.